అయ్యో శివయ్య, ఏంటి నా కర్మ, పొద్దున్నకి ఇలా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే నేను దీపం పెడుతుంటే మేము అభిషేకం చేస్తున్న శివలింగం నా చేయి తగిలి కింద పడిపోయి పగిలిపోయిందండి. ఫస్ట్ నందే పగిలిపోయింది అనుకున్నాను, కానీ శివలింగం కూడా పగిలిపోయింది. నా మనసు అంతా అదోలా అయిపోయింది ఫ్రెండ్స్. ఏ అభిషేకం వద్దో అని అదొక టెన్షన్. అదంతా పక్కన పెడితే మా ఆయనకి శివుడన్నా శివలింగం అన్నా చాలా ప్రాణం. నన్ను ఏమంటారనేది ఆ టెన్షన్ ఎక్కువైపోయింది. చావుకవరి చల్ల చెప్పినట్లు మా ఆయన దగ్గరికి వెళ్ళి సైలెంట్గా చెప్పానండి. చెప్పగానే ఒకే ఒక చూపు చూశారు. ఆ చూపులోనే అన్ని అద్దాలు ఎతికేసుకున్నాను. ఇంకా సైలెంట్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ఎక్కడ తీసుకున్నామో స్ఫటికలింగం అక్కడికే తీసుకెళ్లిపోయారండి. ఈసారి మేము మరకతలింగం తీసుకున్నాం. లింగము నంది కలిపి 2500 అయ్యిందండి. ఇంటికి రాగానే స్థలస్నానం చేసి ప్రదోక్ష కాలంలో పంచామృతంతో అభిషేకం చేశారండి లింగం. नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. మీ ఇంట్లో కూడా లింగానికి అభిషేకం చేస్తారా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.